వాక్యూమ్ క్లీనర్ ఉన్నది ఇక్కడ. వాక్యూమ్ క్లీనర్ మనం ఎక్కడెక్కడ వాడుతున్నాం, ఇది వెట్ అండ్ డ్రై వాక్యూమ్ క్లీనర్ కాబట్టి, హై ప్రెషర్ వాక్యూమ్ క్లీనర్ కాబట్టి డ్రై వేస్ట్ వాడచ్చు, వెట్ క్లీనింగ్ వేస్ట్ క్లీనింగ్ వాడచ్చు. సరేనా? దీంట్లో మీరు సేమ్ ప్రతి ఒక్క మెషిన్ మీరు స్టార్ట్ చేసే ముందు వైర్ ప్లగ్ కంపల్సరీ చెక్ చేసుకోవాలి. పవర్ పాస్ అవుతుందా లేదా ఒకసారి పెట్టి చెక్ చేసుకోండి, నడిపించి చెక్ చేసుకోండి. అవుతలేదంటే వెంటనే సూపర్వైజర్ కానీ కన్సర్న్ పర్సన్ ఎవరైతే ఉన్నారో కానీ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయండి. సెకండ్ వచ్చేసి మనకు దీంట్లో ఇది కనిపిస్తుందా, కొన్ని ఉన్నాయి ఇది మొత్తం దాని ఇది క్లీన్ అవ్వాలి. ఇది కంపల్సరీ వారానికి ఒకసారి క్లీన్ అవ్వాలి. డీప్ క్లీనింగ్ అనేది మిషన్ గిట్ట ఉంటుంది. దీని మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది క్లీన్ చేస్తలేము అంటే మనకు వచ్చే డిఫాల్ట్స్ ఏమున్నాయంటే మషిన్ ఎక్కువ రోజులు నడవదు, మెయింటెనెన్స్ ఇష్యూస్ అవుతూనే ఉంటాయి. మీరు ఎంత క్లీన్ ఉంచుతారో అంత దీని డ్యూరబిలిటీ, లాంగిటివిటీ అనేది పెరుగుతుంది. ఇవి మొత్తం క్లీన్ చేసిన తర్వాత దీని లోపల ఇంకోటి ఉంటుంది. ఇప్పడానికి వస్తే దీని లోపల మనకు సక్షన్ ఒక చిన్న ప్లాస్టిక్ కప్లాగా ఉంటుంది. అది మనం ఆన్ చేసినప్పుడు పైకి గుంజుతుంది, వాక్యూమ్ క్రియేట్ చేయడానికి. ఆఫ్ చేసినప్పుడు కిందికి వచ్చేస్తుంది. దాంట్లో మనకు డస్ట్, డర్ట్ అనేది ఎరికే ఛాన్సెస్ ఉంటాయి. అది గిట్ట ఒకసారి చూసుకోండి, దీని లోపలికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అది చేసి క్లీన్ చేయండి, తీసిన తర్వాత క్లీన్ చేయండి, క్లీన్ చేసి వాడండి. కానీ ఇది మాత్రం కంపల్సరీ క్లీన్ అవ్వాలి. వాషబుల్ ఉంటే వాష్ చేయండి. నెక్స్ట్ ప్లేట్లో మనకు హోస్ పైప్ కనెక్టర్ ఉంది. ఈ హోస్ పైప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హోస్ పైప్ లోపల మనకు ప్రతి ఒక్కటి ఎరికే ఛాన్సెస్ ఉన్నాయి. దీని హోల్ పెద్దగా ఉన్నది అంటే మొత్తం ఇది గేజ్ అనేది కొద్దిగా పెద్దగా ఉన్నది. మనం దీంట్లోకి వెళ్ళి వాటర్ కానీ డస్ట్ కానీ మనం గుంజుతాం. ఒక్కొక్కసారి ఏమైతే దీంట్లో ఇరిగిపోతుంది. ఎందుకంటే ఇది లాంగ్ హోస్ పైప్ ఉన్నందువల్ల దీంట్లో ఇరికే ఛాన్సెస్, టిష్యూ పేపర్స్ కానీ డస్ట్ కానీ డర్ట్ కానీ చిన్న చిన్న స్టిక్స్ కానీ దీంట్లో పోయి ఇరుకొచ్చు, డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీని విధంగా ఒకసారి చెక్ చేసుకొని క్లీన్ చేసుకోండి. ఒకవేళ వెట్ క్లీనింగ్ చేస్తే, వెట్ సక్షన్ చేస్తే ఫ్రెష్ వాటర్ వేసి దీంట్లోకి వాష్ చేయండి. ఏదైతే ఉన్నదో దీంట్లోకి వెళ్ళి వెళ్ళిపోతుంది. దీని మెయింటెనెన్స్ గిట్టంగా చూసుకోవాలి. ఏదైనా డ్యామేజెస్ ఉంటే చెప్పాలి. దీంట్లో ఒక నాబ్ ఉంటుంది హ్యాండిల్ దగ్గర. ఇది మనం దేనికి వాడతాం, ఇది ఎందుకు ఆన్ చేస్తాం ఆఫ్ చేస్తాం. ఇప్పుడు ఇది పైకి చేస్తే నాకు ఇక్కడ ఈ హోల్స్ వచ్చినాయి. దీనికి బ్లాక్ చేస్తే ఏమవుతుంది, ఆన్ చేస్తే ఏమవుతుంది తెలుసా ఎవరికైనా? బ్లాక్ చేస్తే ఆగిపోతుంది, జస్ట్ కానీ లాగేస్తుంది, ఆగిపోతుంది. ఇది పైకి చేస్తే ఏమవుతుంది, లాక్కుంటుంది. బంద్ చేస్తే ఆగిపోతుంది. ఇంకోటి ఉన్నది, ఆగదు. దీనికి అసలు కనెక్షన్ ఏమి ఉండదు, నడిపించేది నడిపిస్తున్నాం. ఏదైనా మధ్యలో ఇరికిందంటే, మీకు సక్షన్ అవుతలేదంటే దీనికి ఆన్ చేయండి. దీంట్లోకి వెళ్ళి బయటికి మీకు ప్రెషర్ అనేది గుంజిపోతుంది. తర్వాత ఏదైనా